సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతున్నాయి. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు వైఎస్ షర్మిల గారు చేపట్టారో ఆ తరువాత జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం మొదలైందని, జగన్మోహన్ రెడ్డికి షర్మిల భయం కూడా మొదలైంది అంటూ కొన్ని వార్తలైతే షికారులు చేసినటువంటి నేపథ్యంలో ఆ వార్తలకి బలం చేకూర్చేలాగే కొన్ని సర్వేలు అయితే ఇప్పుడు వెలువడుతూ ఉన్నాయి. పైనీర్ స్ట్రాటజీస్ అనేటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారంగా పశ్చిమ గోదావరి జిల్లాలో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అనేది పెరిగిందని, దాంట్లో భాగంగానే రానున్నటువంటి ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 4% ఓట్ బ్యాంక్ని కైవసం చేసుకోబోతుంది అంటూ కూడా సర్వే రిపోర్ట్ని బయటికి ఇచ్చినటువంటి నేపథ్యంలో, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది, 4% పైగా ఓట్లు అక్కడ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యే అవకాశం ఉంది అంటూ కూడా పార్థా దాస్ ఆయన నిర్వహించినటువంటి సర్వే ప్రకారంగా మనకు తెలుస్తూ ఉంది. పార్థా దాస్ సర్వే ప్రకారంగా ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే, వి జస్ట్ కంప్లీటెడ్ శాంపిల్స్ ఫర్ వెస్ట్ గోదావరి ఓల్డ్ వన్ డిస్టిక్, అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పార్థా దాస్ టీం అక్కడ వాళ్ళు ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వే ప్రకారంగా వారు ఇంట్రెస్టింగ్లీ కాంగ్రెస్ ఈజ్ పోలింగ్ 4.2 ఓట్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్, అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో వారు 2121 మందిని అక్కడ సర్వే చేయగా, ఆ సర్వే ప్రకారంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 4.2% ఓట్ బ్యాంక్ పెరిగింది అన్నట్లుగా కూడా పార్థాదాస్ గారు ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు అది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ట్వీట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే అసలు గోదావరి జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతున్నాయి. అధికార పార్టీకి ఇది మింగుడు పడడం లేదు. జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతల్ని కాంగ్రెస్ పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, అంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు భయపెడుతున్నారు అంటూ కొంతమంది విశ్లేషకులు అయితే వారి శైలిలో విశ్లేషణ అందిస్తూ ఉన్నారు. దానికి ఊతం పట్టేలాగా ఇది కూడా ఉంది. అలాగే పైనీర్ స్ట్రాటజీస్ అనేటువంటి సంస్థ నిర్వహించినటువంటి సర్వే ప్రకారంగా కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో, అలాగే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ 3% ఓట్ బ్యాంక్ని కైవసం చేసుకోబోతుంది రానున్నటువంటి ఎన్నికల్లో అంటూ కూడా ఈ పైనీర్ సర్వేస్తో పాటుగా ఎన్నో రకాల సర్వేలు కూడా వస్తూ ఉన్నాయి. ఈరోజు అధికార వైసీపీకి చెందినటువంటి పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టిబాబు కూడా అధికార వైసీపీని వీడి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కూడా అక్కడ ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో, అసలు పశ్చిమ గోదావరి జిల్లాలో అలాగే ఇతర జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి పరిపాలన. కొంతమంది వైఎస్ఆర్సీపీని వీడి కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్న వారందరూ కూడా వారు కాంగ్రెస్ పార్టీ మూలాలు ఉన్నవారే. సో అసలు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళందరూ మూలాలు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాయి అంటూ కూడా కొన్ని ఆరోపణలు ఇంతకుముందు వచ్చిన నేపథ్యంలో ఆరోపణలకు బలం చేకూర్చేలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే వైఎస్ఆర్సీపీలోకి వచ్చారో వాళ్ళందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు అనేలాగా వార్తలు ఉన్నాయి. పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టిబాబు కూడా ఆయన రానున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పి గన్నవరం అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఆయనతో పాటుగా మరికొంతమంది నేతలు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడు. లత గారు హాయ్ అండి. లత గారు, ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతున్నాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి వైఖరి అంటూ కొంతమంది చెప్తూ ఉంటే, లేదు షర్మిల గారి వల్లే కాంగ్రెస్ పార్టీ
పుంజుకుంటుంది అంటే కూడా మరికొంతమంది చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చిట్టిబాబు ఆయన వైఎస్ఆర్సీపీని వీడి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి పి గన్నవరం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఏంటి అసలు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిజంగా బలం పుంజుకోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనే అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా దీనిలో కుటుంబం దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయింది. ఎట్లాగంటే వివేకానంద గారిని చంపిన వాళ్ళకి ఆయన సపోర్ట్ చేయటం, వాళ్ళని ఎమ్మట పెట్టుకొని తిరగటం, వాళ్ళ మీద ఈగబాలని ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే 5 ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్నాడో ఇది ఒకటి. అయితే దీనికి వ్యతిరేకంగా షర్మిల గారు కానీ సునీత గారు కానీ ఫైట్ చేయటం, సో కాంగ్రెస్లో వెళ్ళి షర్మిల గారు జాయిన్ అవటం, కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల గారు అవ్వటం, తనకి కడప నుంచి ఎంపీగా పోటీ చేయటం, తనకి మద్దతుగా సునీత గారు ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా చూస్తుంటే కాంగ్రెస్ కి కొంచెం జీవం వస్తుందనేది తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడు కూడా వైసీపీలో ఉన్న నాయకులే కానివ్వండి అందరూ కూడా కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే. ఎందుకంటే కాంగ్రెస్ ఖాళీ అయింది కాబట్టి అప్పుడు స్టేట్ డివిజన్ దీని మూలాన సో అందరూ కూడా వైసీపీకి వెళ్ళారు. ఆ వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు భవిష్యత్ అంధకారం లాగా కనపడుతుంది. ఎందుకంటే దీనిలో డెవలప్మెంట్ లేదు. వైసీపీ ప్రజల్లోకి వెళ్ళాలంటే చెప్పుకునేదానికి ఏ రకమైన అంశంలోనూ దేనిలోనూ కూడా ఒక అభివృద్ధి అనేదే కానివ్వండి ఎక్కడ ఏది కనపడకపోవటం, అట్లీస్ట్ సొంత బాబాయ్కే రక్షణ లేకుండా చేశాడు, వాళ్ళని చంపిన వాళ్ళని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయనివ్వలేదు. ఇవన్నీ కూడా వ్యతిరేకత రావటమే కానివ్వండి. దాని తర్వాత షర్మిల గారు దీన్ని ప్రజల్లోకి బాగా గట్టిగా తీసుకెళ్లటం, హంతకులకు కొమ్ముగాస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, సొంత కుటుంబానికే న్యాయం చేయలేనాడు ప్రజలకే న్యాయం చేస్తాడు అనటమే కానివ్వండి. ఇదంతా ప్రజల దృష్టిలో కానివ్వండి మొత్తం నిజమే అనిపిస్తుంది. కుటుంబంకే న్యాయం చేయనాడు, రేపు పొద్దున మనల్ని ఎవడు చంపినా కూడా దిక్కు దివానం లేదు ఈ స్టేట్లో అనేది ప్రజలకు కూడా అనిపిస్తుంది కదా. ఆ అనిపించడంతోనే కానివ్వండి వాళ్ళు ఎందుకంటే లోకల్గా ఉన్న నాయకులకి తెలుస్తుంది ప్రజల నాడి ఎలా ఉంది ఏంటి అనేది. దానికి ఖచ్చితంగా వాళ్ళకి అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు, సో ఆయన మూలాన ఇంకా రాజకీయ భవిష్యత్తు మనకందరికీ కూడా అంధకారంగా తయారవుతుంది. సో మనకి ఇప్పుడు బెటర్ ప్లాట్ఫామ్ కావాలి, మనం అందరం కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళమే కదా, సో మనం కాంగ్రెస్కి వెళ్దాం, కాంగ్రెస్కి వెళ్ళి మనం అవకాశాలు ఇప్పుడు ఎవరైతే ముందు వెళ్ళిన వాళ్ళకి కొంచెం ఆప్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి అది కూడా ఎలక్షన్ వస్తుంది కాబట్టి సో వాళ్ళకి సీట్లు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా అందరూ వెళ్ళి దానిలో పోటీ చేయాలనుకోవటమే కానివ్వండి. సో వాళ్ళకి అవకాశం కోసం ఎదురు చూశారు, కరెక్ట్గా అవకాశం వచ్చింది, సో జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు ఎవరు ఓట్ బ్యాంక్ చీలుతుంది ఇక్కడ అనుకున్నప్పుడు డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ అయితే చీలిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఎవరు కానీ కాంగ్రెస్ సింపతి పనులు ఓట్లే కానీ ఇది వరకు వచ్చింది. సో తెలుగుదేశం క్యాడర్ కానీ తెలుగుదేశం కానీ ఎప్పుడు స్ట్రాంగ్ గా ఒక పక్కే ఉంటది. సో ఇంకొంచెం 10% 15% ఏదైనా ఉందనంటే అది ఖచ్చితంగా డెవలప్మెంట్ ఎవరు చేస్తారు, అభివృద్ధి ఎవరితో బాగా అవుతుంది, ఇవన్నీ ఆలోచించి వేసే వాళ్ళు ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికే వేస్తారు. ఎందుకంటే ప్రజల్లో కూడా సూపర్ 6 కానివ్వండి, ఆయన తీసుకొచ్చిన రేపొద్దున వృద్ధులకు పెన్షనే కానివ్వండి, వాలంటరీలకి 10,000 ఇస్తానంటమే కానివ్వండి, వికలాంగులకు 6,000 అంటాం కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే మనకు ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే మనకు అభివృద్ధి అనేది తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఆ 10-15% ఎప్పుడు అటు ఇటు ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో పెరిగినటువంటి 4.2% కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చీలి కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళీ అవకాశం ఉంది అనేది చెప్తారా? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు కాంగ్రెస్ కి షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే బేసిక్ గా అది కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఇప్పుడు మళ్ళీ షిఫ్ట్ అవుతుంది. దానిలో ఫెయిల్యూర్ గా మనకు కనపడుతున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి షర్మిల వేరే కాంగ్రెస్ ను ముందుకు తీసుకెళ్లటమే కానివ్వండి, క్వశ్చన్ చేయటమే కానివ్వండి, సొంత అన్నైనా కూడా క్వశ్చన్ చేయటమే కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు కనపడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా మళ్ళీ షిఫ్ట్ అయిపోతుంది, కాంగ్రెస్కే షిఫ్ట్ అవుతుంది.